రివ్యూ ఆఫ్ సరస్వతి. నేను మృత్యుంజయ రివ్యూ వీడియోలో చెప్పినట్టు 2 డైమండ్స్లో ఇదొక డైమండ్. అండ్ ఈ మూవీ బాగుందా, అసలు ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది గైస్. అండ్ టాపిక్ లోకి వెళ్ళిపోతే రివ్యూ ఆఫ్ సరస్వతి. ఈ మూవీ నేమ్, ఒరిజినల్ నేమ్ సరస్వతి. సెన్సార్ బోర్డ్ కారణాల వల్ల దీన్ని ఎస్ సరస్వతి కింద మార్చారు. అండ్ సినిమా ఎలా ఉందంటే డీసెంట్, బాగుంది సినిమా. అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారిలో ఇంత ఫైర్ ఉంది అని అనుకోలేదు. ఎందుకంటే స్క్రీన్ ప్లే అదరగొట్టేశారు, జస్ట్ అలా కూర్చోబెట్టేశారు థియేటర్ లో. అండ్ దీంట్లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈజ్ యాక్టర్స్, మంచి కాస్టింగ్ ఉంది సినిమాలో. అంటే అందరూ ఇంచుమించు అందరూ నోటబుల్ యాక్టర్సే, పెద్ద పెద్ద యాక్టర్సే, చిన్న చిన్న యాక్టర్స్ కూడా కాదు, అందరూ పెద్ద పెద్ద యాక్టర్సే. ప్రకాష్ రాజ్ గారు అయితే బాగా యాక్ట్ చేశారు సినిమాలో. అండ్ మిగతా వాళ్ళందరూ, ప్రియమణి గారు, అందరూ నోటబుల్ యాక్టర్సే. స్టోరీ చాలా బాగుంటది. స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే అంటే ఈ స్క్రీన్ ప్లే వరలక్ష్మి శరత్ కుమార్ గారే రాసుకున్న స్క్రీన్ ప్లే. ఆవిడ ఇంత బాగా రాసింది అని మీరు అవాక్ అయిపోతారు. స్క్రీన్ ప్లే అంటే ఈ వీళ్ళు ఎంత ఫైర్ ఉందా అని అనుకుంటారు, అంత బాగా రాసింది స్క్రీన్ ప్లే. ఓపెనింగే సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఒక సాంగ్ తో స్టోరీ చెప్పాలని ట్రై చేస్తారు. బాగుంది, సాంగ్ బాగుంది. అక్కడ నుంచి స్లోగా వెళ్తుంది. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా కొంచెం బోర్ కొట్టకుండా, లాగ్ అవ్వకుండా బాగానే నడిపించగలుగుతారు. బ్యాక్గ్రౌండ్ లో ఏదో జరుగుతుంది కదా, ఏదో జరిగింది, మొత్తానికి ఏదో ట్విస్ట్లు ఉన్నాయి అనేలా బాగానే నడుపుతారు సినిమాని. ఇంటర్వెల్ కి వచ్చేటప్పటికి ఒక ట్విస్ట్ తో రివీల్ చేస్తారు సినిమాని. ఒక ట్విస్ట్ తో అమ్మా అనేలా సినిమా ఇంటర్వెల్ ఇస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ లో మ్యూజిక్ చాలా డీసెంట్ గా, తమన్ గారు చాలా డీసెంట్ కొట్టారు మ్యూజిక్. అంటే అది పెద్ద మనకు వావ్ అనిపించేలా లేదు కానీ జస్ట్ అలా కథలో వెళ్ళిపోతుంది. అక్కడ వరలక్ష్మి శరత్ కుమార్ గా యాక్టింగ్ అయితే ఇరగదీసేస్తుంటారు. అండ్ ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కూడా చెప్పాల్సినది. మన ప్రకాష్ గారి యాక్టింగ్ గురించి ఆల్రెడీ వరలక్ష్మి గారు చెప్పారు ఇంటర్వ్యూలో, ఎలా యాక్ట్ చేశారో అదరగొట్టేశారు. అండ్ పెద్ద నోటబుల్ యాక్టర్స్ అంటే వీళ్ళందరూ రారు. ప్రియమణి గారు వాళ్ళందరూ ఫస్ట్ హాఫ్ లో ఉంటారు, వాళ్ళందరూ సెకండ్ హాఫ్ లో ఉంటారు. బట్ ఇంటర్వెల్ దాకా సినిమా అయితే బాగా స్క్రీన్ ప్లే పరంగా కానీ అంత బాగా చేశారు. బట్ ఇంటర్వెల్ కాంచి సెకండ్ హాఫ్ ఏంటంటే, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే రిపీటెడ్ సీన్లు వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనకు తెలిసిన సినిమానే ఇంకొకసారి చూపెడతారు మనకి. ఫస్ట్ హాఫ్ ఓపెనింగ్ లో తీసిన సినిమాయే సెకండ్ హాఫ్ లో మళ్ళీ వేస్తారు. అది ఎందుకు వేస్తారు అన్నది అదే ట్విస్ట్ సినిమాకి. అదే ట్విస్ట్. అది అంటే నేను రివీల్ చేయదలుచుకోలేదు, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ అదే ట్విస్ట్ సినిమాకి. అక్కడ సెకండ్ హాఫ్ వేసిన సీనే మళ్ళీ వేస్తారు, వేసిన సీన్లే మళ్ళీ చూపెడతారు. అంటే ఆల్మోస్ట్ ఆ కథ మనకు తెలుసు కదా, మళ్ళీ అదే కథను చూపెడతారు. అంటే అది కొంచెం ఫార్వర్డ్ చేసి ఇట్లా జరిగిందని లాస్ట్, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం కాకుండా లాస్ట్ ఫ్లాష్ బ్యాక్ చూపెడితే సరిపోదు. ఇదంతా టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు అని అనిపించింది. ఎందుకంటే అది ఆల్రెడీ సేమ్ ఫ్లాష్ బ్యాక్ ఓపెనింగ్ షాట్ లో చెప్తారు, మళ్ళీ సెకండ్ హాఫ్ లో అదే చెప్తారు ఫ్లాష్ బ్యాక్. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంది సినిమా. కోర్ట్ సీన్స్ గానీ అవి కానీ, వరలక్ష్మి శరత్ కుమార్ గారు వేసిన ప్లాన్స్ గానీ అవి కానీ చాలా గ్రేట్ ఉంటది. అంటే ఎంత స్క్రీన్ ప్లే ఎంత స్ట్రాంగ్ గా రాసుకున్నారు అని అనిపించింది. స్క్రీన్ ప్లే సినిమా అంతా బాగుంటది కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ దగ్గర తప్ప మిగతా అంత ఎక్స్ట్రాడినరీగా తీసారు ఆవిడ సినిమాని. అది ఒక్కటే కొంచెం నాకు డల్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ దగ్గర అయితే కోర్టులో ఎరగదీసేస్తారు సీన్. ప్రకాష్ రాజ్ గారు గానీ ఆ సీక్వెన్స్ గానీ మొత్తం ఒక ఎమోషన్, అంటే ఎమోషన్ కళ్ళంట నీళ్ళు వచ్చేంత ఎమోషన్ ఉంటుంది అక్కడ. అంత బాగుంటుంది. తమన్ గారి మ్యూజిక్ అక్కడ ఎమోషన్, ఆ మ్యూజిక్ ఆ సీన్ కి ఈ మ్యూజిక్ తోడయి ఇంకా ఎమోషన్ అయితే ఇంకా వెళ్ళిపోతుంది. అంతలా ఉంటుంది ఆ ఎమోషన్. ఓవరాల్ గా సినిమా ఫ్లాస్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ గా సినిమా ఒక మంచి స్టోరీని చెప్పారు, ఒక మంచి కథని చెప్పారు. థియేటర్ లో ఒక మంచి కథని చెప్పారు. అమ్మాయిలు చూడండి ఇలా జరుగుతుంది అని ఒక కథని చెప్పారు. ఆ కథని చెప్తుంటే కాకుండా దాన్ని ఇంట్రెస్టింగ్ గా కూడా తీసుకెళ్లారు సినిమాలో. చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా నీట్ గా సినిమా ఆఖరి వరకు ఒక ఆడియన్స్ ని కూర్చోబెట్టారు. మృత్యుంజయ కూడా అంతే, అది కూడా చాలా ఆడియన్స్ గా, అంటే అంతేం లేకపోయినా కూర్చోబెట్టారు. ఈ 2 సినిమాల్లోనూ థియేటర్ లో ఆడియన్స్ ని చివరి వరకు కూర్చోబెట్టారు. దట్స్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ 2 సినిమాలకి. అండ్ ఈ సినిమాలో తమన్ గారు ఒక సాంగ్, తమన్ గారే మ్యూజిక్ కాబట్టి ఫస్ట్ సాంగ్ అయితే బాగుంది, చాలా బాగుందండి. తర్వాత సాంగ్స్ పెద్దగా అనిపించలేదు. ఫస్ట్ సాంగ్ అయితే ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, అంటే డీసెంట్ గా కథకు తగ్గట్టు చాలా నీట్ గా కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇంటర్వెల్ దగ్గర కొన్ని మన షాక్ అయ్యే సీన్స్ ఉంటాయి. లాస్ట్ లో ఇలా జరిగిందా అని కొన్ని షాక్ అయ్యే సీన్స్ ఉంటాయి. అవన్నీ చాలా బాగా తీసుకొచ్చారు. బట్ మొత్తానికి వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నారు అని చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది, చాలా తక్కువ డేస్ లో సినిమాని పూర్తి చేశారు అని చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే సినిమాని ఎంత తక్కువ రోజుల్లో పూర్తి చేస్తుంటే అది అంత బాగుంటుంది, అంటే
బెనిఫిట్ అవుతుంది సినిమాలకి. అది తక్కువ బడ్జెట్ అవుతుంది, అది అంత తక్కువ రోజుల్లో పూర్తి చేశారు. బట్ దీంట్లో ఇంకా ప్లస్ ఏంటంటే కాస్టింగ్ అండి. సినిమాలో మన కాస్టింగ్ సినిమా స్టోరీ అన్ని ఒక ఎత్తు అయితే కాస్టింగ్ ఒక ఎత్తు. ప్రతిదీ 24 క్రాఫ్ట్స్ లో ప్రతిదీ ఇంపార్టెంట్. బట్ అలాగే కాస్టింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సినిమా తీసేసి ఆ కాస్టింగ్ వాళ్ళకి సూట్ అయ్యే క్యారెక్టర్ సూట్ అయ్యే మనుషులు పెట్టకపోతే సినిమా బాగోదండి. అది అలా కాదు, కాస్టింగ్ అంతా బాగుంది సినిమాలో. మొత్తం నీట్ గా వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్ కాబట్టి ఆవిడ దగ్గరుండి ఎంత కాస్టింగ్ అన్ని ఎంత నీట్ గా ప్లాన్ చేసుకున్నారంటే ఈవిడ సినిమా రిలీజ్ కు ముందే సగం గెలిచేశారు ఈ కాస్టింగ్, ఈ కథ ఇవన్నీలో. సినిమా రిలీజ్ అయ్యాక ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ ఈవిడలో కూడా ఒక డైరెక్టర్ ఉంది అని. బట్ ఇది ఓవరాల్ గా లేడీ ఓరియంటెడ్ మూవీ. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే బాగా చేశారు. ఓవరాల్ గా తన నటన అద్భుతంగా ఉంటుంది సినిమాలో. అండ్ ప్రకాష్ రాజ్ గారు అండ్ ఇంకా ఉన్నారు యాక్టర్స్, సప్తగిరి గారు, ప్రియమణి గారు హస్బెండ్ గా చేశారు ఆయన. అండ్ వీళ్ళందరూ బాగా చేశారు. అండ్ దీంట్లో ఒక క్యామియో ఉంది. క్యామియో ఏంటి అనేది అందరికి తెలిసే ఉంటుంది. జీవా గారు, తమిళ యాక్టర్ జీవా గారు క్యామియో చేశారు ఒకటి. అదే వరలక్ష్మి గారి హస్బెండ్ కింద క్యామియో చేశారు. బట్ ఇది నాకు అంత థ్రిల్ ఇవ్వలేదు థియేటర్ లో. ఏంటంటే నేను ఇంకా అది బయట ఇచ్చినప్పటికి ఇంకా నాకు థ్రిల్ ఇచ్చేలేదు. ఎందుకంటే మనకి ఈ మధ్యన అంత లేరు కదా ఆయన. తమిళ సైడ్ వచ్చిన రిలీజ్ ఏమో మనకు అంత సినిమాలు రిలీజ్ అవ్వలేదు కాబట్టి అంతగా షాక్ అవ్వలేదు. ఆయన క్యామియోకి అంత ఎంజాయ్ చేయలేదు. అందుకే నేను చెప్పేసాను. లేకపోతే నేను దాన్ని ఇప్పుడు విక్రమ్ సినిమాలో రోలెక్స్ లాగా థ్రిల్ అయితే చెప్పబోదు నేను. ఆ క్యామియో ఏంటో నేను అంత క్యామియో థ్రిల్ అవ్వలేదు. జస్ట్ జీవా గారా ఓకే అని అనిపించింది. అండ్ ఓవరాల్ గా అయితే సినిమా డీసెంట్ బాగుంది గైస్. పర్లేదు, చూడండి థియేటర్కి వెళ్ళి, మీకు అస్సలు బోర్ కొట్టదు. ఒక మంచి స్టోరీ జనాలకి చెప్తాకి ట్రై చేశారు, దానికి సక్సీడ్ అయ్యారు కూడా. చూడండి గైస్, మీకు వీలైతే సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. థ్యాంక్ యూ గైస్. ఇది నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, హెచ్కే టాక్స్.